హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఈరోజైతే మరి ఒక మినీ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజైతే వరలక్ష్మి వ్రత పూజ నేను ఏ విధంగా చేసుకున్నాను మీకు చూపించేసేసుకోవాలని అనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆడపడుచుల అందరికీ అయితే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో కూడా సిరి సంపదలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. దాంతో పాటు నేను కూడా ఉండాలని అయితే కోరుకుంటున్నాను. అందరైతే చాలా బాగుండాలి. అండ్ అమ్మవారికి అయితే నేను పూజ స్టార్ట్ చేసేసుకున్నాను. పీఠం రెడీ చేసేసుకొని ఫస్ట్ అమ్మవారికి అయితే పద్మం ముగ్గు అని అంటారు కదా, పద్మం ముగ్గు వేసేసుకొని అమ్మవారిని అయితే ఇంకా పింక్ వస్త్రంతో అమ్మవారిని కూర్చోబెట్టేసేసాము. అండ్ ఒక ఇది అమ్మవారిని అయితే మేము ఫోటో అయితే పెట్టేసుకున్నా. ఎవ్రీ టైం విగ్రహం వేరేలాగా పెట్టేదాన్ని. నేనైతే ఈసారి అయితే అమ్మవారిని అయితే ఇలా ఫోటో అండ్ కలశం అయితే ఈ విధంగా పెట్టేసేసుకుంటున్నాను. ఈసారి అయితే ఇలా చేసుకుంటున్నాను పూజ అయితే. అమ్మవారిని అయితే అండ్ గంధము అండ్ కుంకుమతో అయితే అమ్మవారిని అయితే అలంకరించేసేసుకుంటున్నాను. అండ్ కలశం అయితే చూసారు కదా, అమ్మవారిది మా దగ్గర అయితే అష్టలక్ష్మిలది అయితే సిల్వర్ది అయితే ఉన్నది. అండ్ ఆ అష్టలక్ష్మిల దానికైతే అన్నిటికీ బొట్లు పెట్టేసేస్తున్నాను. చాలా బాగుంటుంది. అది అయితే మాకు గిఫ్ట్ ద్వారా వచ్చిందనమాట ఇది అయితే. సో మేము ఇంకా పూజకి యూజ్ చేసేసుకుంటున్నాము. అండ్ ఇది మట్టి ఏనుగులు అనమాట, వైట్వి చాలా బాగుంటాయి. మేమైతే ఇవి యూజ్ చేసేస్తాం. ప్రతి పూజకైనా మేము ఈ ఏనుగులని యూజ్ చేస్తాం. అమ్మవారికి అయితే ఇంక ఏనుగులు అయితే ప్రత్యేకం కదా, అమ్మవారి పక్కన ఎప్పుడైతే ఎవ్రీ టైం లక్ష్మీ అమ్మవారికి అయితే ఉంటాయి కదా. సో మేము కూడా అలానే పెట్టేసేసుకుంటున్నాము. అండ్ కలర్స్ పోయాయి. నేను యాక్చువల్లీ ఇవన్నిటికీ నేను కలర్స్ వేసాను. ఇంకా ఇంట్లో కలర్స్ పెయింట్స్ డ్రాయింగ్ ఉంటాయి కదా, అవే కలర్స్ వేసేసాను ఏనుగుకి. ఆ వీడియో అయితే మీకు పెట్టట్లేదు. అండ్ కలశం మీదకైతే ఇంకా కొబ్బరికాయనైతే రెడీ చేసేసుకుంటున్నాను. పసుపు అంత మంచిగా రాసేసి అమ్మవారికి అయితే ఏం బొట్టు పెట్టాలి అని అనుకుంటుంటే నాకు ఈ థాట్ వచ్చేసేసింది. కిల్కమ్ అమ్మవారికి అయితే ఇట్లా పెళ్లి బొట్టులాగా పెడతారు కదా, అది అమ్మవారికి అయితే ఈ బొట్టు పెట్టేయాలని డిసైడ్ అయిపోయి ఇంకా అమ్మవారికి పెట్టేసేసుకుంటున్నాను. అందరు చాలా వెరైటీస్ చూపించారు, నాకైతే అలా ఏం రాలేదు. నాకు అవన్నీ రాదనమాట. సో నాకు వచ్చిన విధంగా అయితే అమ్మవారిని అయితే అలంకరించేసేసుకుంటున్నాను. ఏమైనా తెలియకుండా ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే అయితే సారీ. యాక్చువల్లీ నేను మా మా అమ్మగారు అయితే ఏదో బిజీ వర్క్ మీద అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో అందుకనే నేనే అన్నీ రెడీ చేసేసుకుంటున్నాను. అమ్మ అయితే వచ్చేస్తుంది అనమాట నా పూజ అయ్యే లోపల. సో ఇంకా మా అమ్మ దీపం ముట్టించేసేసుకుంటుంది. నేను అప్పటి లోపల అయితే అన్నీ రెడీ చేసి పెట్టేస్తున్నాను. ఇంకా మా అమ్మకైతే ఇంకా హెల్ప్ఫుల్ అనుకోండి, నేనైతే మొత్తం హెల్ప్ చేసేస్తున్నాను. అండ్ ఇవి లక్ష్మీ బిళ్ళలు అనమాట. ఎవ్రీ టైం మేము ఇంకా దివాళీకి కానీ అదేమంటారు బంగారం కొనాలి అని అంటారు కదా. సో మేము అలానే ఇంకా ఎవ్రీ టైం ఒక్కొక్క బిల్ల ఉన్నదనమాట ఇది. సో అవి జమ చేసేసి ఒక పసుపు తాడికి కట్టేసేసి దానికి పసుపు కట్టేసి ఇంకా కలశానికి వెయ్యాలని అనుకొని ఇంకా దానికి పసుపు రాసేస్తుంది అనమాట. ఇక అమ్మవారికి అయితే ఇంకా నేను జ్యువెలరీ అవేమి ఇంకా ఏం పెట్టట్లేదు. యాక్చువల్లీ చాలామంది ఎంత బాగా చేస్తారో, నాకైతే అమ్మవారిని అట్లా విగ్రహం అవన్నీ పెట్టి అయితే రాదు. యాక్చువల్ మా దగ్గర ఏమో అమ్మవారిది విగ్రహం ఉండేది, సో అది మట్టిదే. కానీ ఈసారి అయితే అది పెట్టట్లేదు నేను ఇప్పుడు ఈ వారం అయితే. ఇప్పుడు నేనైతే అమ్మవారికి ఓన్లీ ఇట్లా సింపుల్గా రెడీ చేసుకుంటున్నాను. అమ్మవారికి ఎలా అనిపించిందో తెలియదు కానీ ఇంకా నేను అమ్మవారికే అయినా నేను చేయించుకుంటున్నది కాదు ఈ పూజ, అమ్మవారే చేయించుకుంటాం. మనం ఏది చేసినా వర్క్ అయినా సరే ఏదైనా మనం అమ్మవారు మనతో చేయించుకుంటేనే అవుతుంది. తను ఎలా కుదించుకోవాలని డెకరేషన్ అయినా ఏదైనా అమ్మవారు ఎలా చేయించుకుంటే అలా అవుతుంది. ఇక మనమైతే ఏం చేయలేము. నేనైతే అమ్మవారికి ఈ విధంగా చేసేస్తున్నాను. ఇక అమ్మవారికి చూశారు కదా, ఇదైతే లలిత అమ్మవారి విగ్రహము. 1 year అయింది. పోయిన ఇయర్ ఇదే రోజు నేను తీసుకున్నాను సికింద్రాబాద్లో. చాలా బాగుంది ఇదైతే. అమ్మవారు చూడండి, నా బంగారు తల్లి ఎంత బాగా అవుతుందో. నేనైతే బాగా ఇంకా పసుపు అయితే ఎవ్రీ టైం పెట్టేసేసుకుంటాను నేను విగ్రహానికి అయితే. మంచిగా ఇంకా పసుపు అవన్నీ పెట్టేసేస్తున్నాను. చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. అమ్మనే నాతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకో నాకు ముచ్చట పెడుతున్నట్టు అనిపిస్తుంది. నేనైనా సరే ప్రతిదీ నేను అమ్మతో చెప్పుకుంటూ ఉంటాను అనమాట. అండ్ చెప్పాలి అంటే ఇంకా అమ్మవారికి పసుపు పెట్టేసేసి నేను ఇంకా గంధంతో కుంకుమతో అమ్మవారిని అయితే అలంకరించేసేసుకుంటున్నాను. ఇంకా నేను అమ్మవారికి అయితే పసుపు బొట్టులాగా ఇట్లా పసుపు కూడా ఇట్లా పెట్టేసేసి కుంకుమ పెడతాను.
అండ్ ఇక్కడ ఒక పీఠం లాగా చిన్న అరేంజ్ చేసేసుకొని తమలపాకులు పెట్టేసేసుకొని అమ్మవారిని అయితే పెట్టేసేసుకుంటున్నాను. ఇక రెడ్ పువ్వులు అయితే ప్రత్యేకం కదా అమ్మవారికి, అయితే సౌభాగ్యం లాగా అంటారు కదా. సో సౌభాగ్యంగా రెడ్ పూలకి చాలా అమ్మవార్లకి చాలా ఇష్టం కదా. సో అందుకని రెడ్ పూలతో అయితే పెట్టేసేసుకుంటున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా గణపతిని పసుపుతో చేసుకుంటున్నాను. పసుపుతో గణపతిని అండ్ అమ్మవారిని, గౌరీ అమ్మవారిని ఇద్దరిని చేసేసుకుంటున్నాను జోడీలాగా. ఇంకా ఎవ్రీ టైం అయితే మేము పసుపుది ఇలానే చేస్తామన్నమాట. గౌరీ అమ్మవారిని అండ్ గణేషుని అయితే ఇట్లా జోడిగా చేసేస్తాము. అండ్ గణేషుని పెట్టుకోవట్లేదా అని అనుకోగలరు. ఇదే మా పసుపుతో చేసిన చిన్న గణపతి ఇక్కడ సైడు, అండ్ ఇక్కడ దిక్కేమో గౌరీ అమ్మవారు. అండ్ మంచిగా ఇట్లా ఎవ్రీ టైం ఇట్లా ఒక్కటే చేస్తూ ఉంటారు చాలామంది. నేనైతే ఈ విధంగా నాకు కూడా ముందు తెలియకపోతుండే. ఇంకా ఆంటీ వాళ్ళందరూ పూజకు వచ్చి రావడం వల్ల, వాళ్ళు కూడా నాకు చెప్పడం వల్ల, ఎన్నో సజెషన్స్ ఇవ్వడం వల్ల నాకు కూడా అట్లా తెలిసింది. ఇంకా చేస్తుంటేనే కదా మనకు కూడా అన్ని విషయాలు తెలుస్తుంటాయి. ఇంకా నేను కూడా అంత ఎక్స్పర్ట్ నేమ్ కాదు, నాకు వాళ్ళు చెప్తూ ఉంటుంటే అన్నీ నేర్చుకుంటూ ఉన్నాను. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి అయినా సరే నాకు చాలా పూజలు చేసుకోవడం అవన్నీ చాలా ఇష్టం. ఇంకా నేను నవరాత్రి అవన్నీ కూడా బాగా చేస్తాను, ఈ వరలక్ష్మి వ్రతం ఇవన్నీ. అండ్ ఇంకా అమ్మవారిని అయితే ఈ విధంగా రెడీ చేసేసుకుంటున్నాను. ఈ ఇంకా చెప్పాలి అంటే అసలు ఎంతో మంచిగా అనిపిస్తుంది నాకు ఇట్లా చేస్తుంటే అయితే వరలక్ష్మి వ్రతంది అయితే. ఏ పూజ చేసినా మనసు అయితే ప్రశాంతంగా ఉంటుంది. నేనైతే మనసులో ఒకటే అనుకుంటూ చేస్తున్నాను అనమాట. అక్కడ దేవుడివి అయితే సాంగ్స్ పెట్టేసేసుకున్నాను. ఇంకా శ్రీమాత్రే నమః అనుకుంటూ మనసులో అయితే చేసేసుకుంటున్నాను. మనసు అయితే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా మా ఇంట్లో అయితే కూడా ఇప్పుడు ప్రజెంట్ ఎవ్వరు లేరు, ఇంకా వస్తారు కొంచెం సేపు అయితే. మా అమ్మ కూడా చెప్పాను కదా అర్జెంట్ వర్క్ మీద కొంచెం బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో ఇంకా నేను అప్పటి వరకు అయితే మొత్తం మా అమ్మకి హెల్ప్ చేసేస్తున్నాను. ఇంకా ఇవి వైట్ పూల మీద ఎప్పుడైనా మనం వైట్ పూలు అమ్మవారికి ఏ అమ్మవారి పక్కన పెట్టినా అటొకటి ఇటొకటి పెట్టినా వైట్ పూలది నేను కూడా కొంచెం వీడియోలో విన్నాను అనమాట. కొన్ని వీడియోలు మన యూట్యూబ్లో కొట్టి చూస్తే చాలామంది చాలా పెద్ద గురువు గారులు అయితే చెప్పి ఉంటారు కదా ఏనుగులను పెట్టినట్టు అనమాట. ఆల్రెడీ ఏనుగులు ఉన్నాయి కదా మళ్ళీ ఇవెందుకు పెట్టారు అని అనుకుంటున్నారా. ఇదైతే చిన్న అమ్మవారి దగ్గర చిన్నగా ఇట్లా పూలతో అయితే నేను అలంకరించేసేసుకుంటున్నాను అమ్మవారికి అయితే. అండ్ పూల రేట్లు అయితే ఎంత ఉన్నాయంటే చెప్పలేను అసలు మీకు. అసలు పూలకే ఈ వరలక్ష్మి వ్రతం వస్తున్నందుక పండగల టైంలలో అవి ఇట్లా తెలిసి రేట్లు పెరుగుతాయా నాకు తెలియదు, లేకపోతే మనుషులే అట్లా పెరుగుతాయి అట్లా అంటారు. పూలే ఉంటలేవని చెప్తారు మార్కెట్ వాళ్ళకి. ఇంకేమన్నా అంటే కొందరు ఏమంటారు ఈ టైంలోనే కదమ్మా మేము బతకాలి అంటే అని కొందరు అంటారు. అసలు సామాన్యులు కొనేటట్టు చేసుకునేటట్టు అయితే అసలు బయట అయితే అస్సలు లేనే లేదు. నేనేమన్నా మిస్టేక్ మాట్లాడితే అయితే సారీ. అసలు నాకైతే అలానే అనిపించింది. అసలు మూర పువ్వులు అసలు యాక్చువల్లీ 100 అట్లా, ఒకరేమో 80 అలా చెప్తున్నారు. మామూలు టైంలో అడిగితేమో 20 రూపీస్ అలా ఉంటుంది. నేను మార్కెట్లో రైతు బజారు మా దగ్గర ఉంటుంది మైదీపట్నం దిక్కు, అక్కడనే అడిగాను. అక్కడనే ఇంత రేట్ చెప్పారు. ఇంక ఇంటి దగ్గర అయితే ఇంకా బీభత్సంగా ఉన్నాయి. బంతి పువ్వులు అయినా చాలా రేట్లు చెప్పేశారు. ఉన్నోలే పండగలాగా చేసుకునేలా ఉన్నాయన్నమాట అసలు ప్రతిదీ. నాకైతే ఇంకా ఉన్న దాంట్లో అయితే అమ్మవారికి అయితే చేసేసుకుంటున్నాం మేమైతే వరలక్ష్మి వ్రతంని. అండ్ జాజుతో అయితే యాక్చువల్ అయితే పెండ ఉంటే చాలా బాగుంటుంది కదా. అమ్మవారికి అయితే పెండతో సాన్పేసి ఇలా చేస్తే అప్పటి రోజుల వేరేనే ఉంటుంది. మాది అపార్ట్మెంట్ కాబట్టి ఇంకా మేము ఇలా చేసేసుకుంటున్నాం పండగ. ఇక అప్పుడైతే నేను ఒకప్పుడు చిన్న ఉన్నప్పుడు మాకైతే అప్పుడు కూడా మేము రెంట్కి ఉండేవాళ్ళం. ఇదైతే ఓన్ హౌస్ అనమాట. అపార్ట్మెంట్లో ఉంటున్నాం ఇప్పుడైతే మేము. అపార్ట్మెంట్లో అయితే ఇంకా మనం కింద సాన్పు అవి అయితే ఏం వేసుకోలేము కదా. ఇక నేనైతే జాజుతో అయితే అలుక్కుంటున్నాను అమ్మవారి దగ్గర. ఇక మా అమ్మ వచ్చేసింది. ఇంకా పూజకైతే మేము స్టార్ట్ చేసేసాము. ఇంకా అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా దీపం ముట్టించేసుకొని పూజ స్టార్ట్ చేసేసుకుంటున్నాము. అండ్ అమ్మవారికి అయితే మేము అష్టోత్తరాలు అండ్ లక్ష్మీ అష్టోత్తరాలు అండ్ అష్టలక్ష్ములది శ్లోకాలు ఉంటాయి కదా అవన్నీ చదివేసేసుకున్నాను. అండ్ కొంచెం మాకు కూర్చోడానికి కొంచెం ఇది నెక్స్ట్ డేనే పౌర్ణమి వచ్చింది కదా. సో మేము కదుపొద్దు అని చెప్పారనమాట మాకు తెలిసిన వాళ్ళు.
సో అందుకని దారిలో అక్కడ పెద్దగా పెట్టేసేసుకుంటేమో అంత తొక్కి అందరు వచ్చి రావడం వల్ల అమ్మవారికి మన కాళ్ళ డస్ట్ అట్లా పడేది చీదరలాగా పెడుతుందని అంటారు కదా. సో అందుకనే నేను ఇక్కడ సైడ్కి సపరేట్ పెట్టేసాను అనమాట చిన్నగా ఈసారి. ఇంకా ఈరోజు పౌర్ణమి కాబట్టి కదపొద్దు అన్నారు. రేపు ఇంకా సండేనే మేము కదిపేది. ఈ 3 days మా దగ్గరనే ఉంటుందన్నమాట అమ్మవారు అయితే. ఇంకా అమ్మవారికి అయితే మేము చీర, జాకెట్, ఇంకా ఎవ్రీ టైం గాజులు ఇలా తెస్తాము. పసుబొట్టికి తమలపాకు అవన్నీ అయితే పెట్టేసాము. ఇంకా 5 రకాల ఫ్రూట్స్ కూడా అమ్మవారికి పెట్టేసాము. ఇంకా ఎవ్రీ టైం ఇదే చేసుకుంటాం. ఎవ్రీ టైం నేను చెప్పాను కదా ముందు వీడియోలో అయితే, ఇంకా 9 varieties అయితే చేసేదాన్ని. ఇంకా అమ్మవారికి అయితే ఈసారి అయితే ఇంకా 5 రకాలే చేసేసుకున్నాను. చాలా లేట్ స్టార్ట్ చేసాము యాక్చువల్లీ. అంతా కొంచెం బిజీ వర్క్లో అయితే కొంచెం అర్జెంట్ వర్క్ వచ్చింది. సో ఆ వర్క్లో ఇది అయిపోయింది. ఇంకా అప్పటికే అయితే ఇంకా ఇది ఇంత మా అమ్మవారు మా చేతితో చేయించుకుంది. మా అదృష్టం అనుకోవాలి. అమ్మవారు మా చేతితో ఇది చేయించుకుంటున్నందుకైతే అమ్మవారే చెప్పాలి ఎలా ఉన్నాయి అనేది. నేనే చేశాను వంటలు అయితే. నేనైతే మరీ చెఫ్ని కాదు, బట్ అమ్మవారికి అయితే నైవేద్యాలు అయితే బాగానే చేస్తాను. ఈ పులిహోరనే కొంచెం డౌట్ నాకు. ఇంకా అమ్మవారికి ఉప్పు అన్నీ మనమైతే టేస్ట్ చూడం కదా అమ్మవారికి నైవేద్యం పెట్టేటప్పుడు. అందుకనే నేను అమ్మవారికి నైవేద్యం అవన్నీ ఉప్పు ఎలా ఉందో, షుగర్ అవన్నీ చూడకుండానే చేసేసాను. ఇక అమ్మవారే తిని చెప్పేయాలి ఎలా ఉంది అనేది. నా పూజ విధానం నచ్చిందో లేదో అమ్మవారు చెప్పాలి. అండ్ మీరు కూడా నా ప్రేక్షకులు దైవంతో సమానం, నా సబ్స్క్రైబర్స్, నా యూట్యూబ్ వ్యూవర్స్ మీరంతా. అండ్ ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అండ్ వన్స్ అగైన్ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అందరు చాలా బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు అని నేను కోరుకుంటున్నాను. అందరు బాగుండాలని నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అందరూ, నా యూట్యూబర్స్ అందరూ. అండ్ కొత్తగా ఛానల్ని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా నా ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళాలని నేనైతే కోరుకుంటున్నాను. అమ్మవారికి అయితే మేము కుంకుమ అర్చన అవన్నీ మంచిగా చేసేసుకున్నాము. ఇదైతే నా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలంటే మీరు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయడం వల్ల అయితే నాకు ఇంకింత మంచి సపోర్ట్ దొరుకుతుంది. నా బుజ్జి పెద్దమ్మని చూడండి. నేను యాక్చువల్లీ అయితే ఈ అమ్మని అయితే లలితమ్మ వారిని పెద్దమ్మ అంట, లక్ష్మమ్మ వారిని ఏమో చిన్నమ్మ అంట. ఎందుకో నేనైతే అలానే పిలుచుకుంటాను. నాకు మంచిగా అనిపిస్తుంది. లలితమ్మనే పెద్దగా అంటారు కదా, సో నేనైతే పెద్దమ్మ అని పిలుస్తాను అమ్మని. చిన్నమ్మ అని అయితే లక్ష్మమ్మని పిలుస్తా. అలానే శివయ్య అని పెద్దనాన్న అంటాను. వెంకటేశ్వర స్వామిని చిన్నాన్న అంట. నాకు అది అలవాటు అనమాట. నేను పూజ ఏ విధంగా చేసుకున్నానో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.